ముందుగా అందరికీ నమస్కారం. నేను రాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైసీపీ ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయిందో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఒక్కొక్కరుగా పార్టీని అయితే వీడతా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన స్పందించడం అయితే జరిగింది. ఒకసారి మీరు చూడండి. ఎవరు పోతా ఉన్నారమ్మా? యా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు. ఏమవుతుంది? నీళ్ళు ఏమవుతుంది? ఇంకోరు వస్తారు. చూసారు కదా, యారు పోతారమ్మా, ఏ సీనియర్ పోతారో, పోతే పోతే ఇంకో వస్తారో అంటున్నాడు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు పోయినోడు ఊరికే ఉండగా మీరు చేసినటువంటి అకృత్యాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, పాపాలు కావచ్చు, మీరు తీసుకున్న కమిషన్లు కావచ్చు, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర కొంత పొలాన్ని ఆక్రమించుకున్నారంట, దాని గురించి కావచ్చు, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి అక్కడ రాజధాని కడదామన్నారో, లేకపోతే ఆ విషయాలు కావచ్చు, లేకపోతే పోలవరం ప్రాజెక్టుకు వచ్చినటువంటి నిధులు మింగేసేసాము, ఆ ఓడిచ్చాము ఈ ఓడిచ్చాము అని చెప్పారు, వాటికి సంబంధించింది కావచ్చు, లేకపోతే వైజాగ్లో ఉన్న ఎర్ర భూములు ఏవైతే ఉన్నాయో వాటిని దోచుకున్నాము, మళ్ళీ మన వాళ్ళకి ఆ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువ ధరకి లీజుకి ఇచ్చాము, ఇలాంటి విషయాలు బయటకు రావడం కావచ్చు, లేకపోతే మీరు ఎక్కడెక్కడ కమిషన్లు ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నారో వాటి విషయాలు బయటకు రావడం కావచ్చు, ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా మీరు లోన్కి వెళ్తారు. ఎందుకంటే ఇంతకుముందు కూడా మీ పైన చాలా కేసులు ఉన్నాయి, సిబిసిఐడి కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, మీ మీద లేని కేసు అంటూ లేదు. అంటే మిమ్మల్ని లోపం తోయాలంటే మీ దగ్గర పనిచేసిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు అప్రూవల్గా మారిపోతే మిమ్మల్ని ఈ లోపల తోయడం అనేది ఇంకా ఈజీ అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పోయిన రెడ్డి పోయారు, ఉన్న వాళ్ళంతా తెచ్చుకోండి.